హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వైబోస్ వ్యూ. ఇది రెగ్యులర్ కార్ లేదా బైక్ రివ్యూ వీడియో కాకపోయినా థంబ్‌నెయిల్ చూసి ఏదో తెలుసుకోవాలని చెప్పి ముందుగా క్లిక్ చేసిన అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఇంకా ల్యాగ్ లేకోకుండా మెయిన్ మ్యాటర్‌లోకి వెళ్ళిపోతాను. యాక్చువల్‌గా మన వైబోస్ వ్యూ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఎగ్జాక్ట్లీ 5½ ఇయర్స్ అవుతుంది. ఇన్ని ఇయర్స్ తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం ఒక కార్ కంపెనీ వాళ్ళు మన ఛానల్‌ని మీడియా డ్రైవ్‌కి ఇన్వైట్ చేశారు. మీలో చాలామందికి మీడియా డ్రైవ్ అంటే తెలిసే ఉంటుంది. ఏదైనా ఒక కార్‌ని కొత్తగా లాంచ్ చేసినప్పుడు అది ఎలా ఉందో టెస్ట్ డ్రైవ్ చేయమని చెప్పి ఇండియా వైడ్ ఉన్న ఫేమస్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్స్‌ని, అలాగే ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని ఇన్వైట్ చేస్తూ ఉంటారు. సో, మన ఛానల్‌కి దాదాపు 5½ ఇయర్స్ కష్టపడిన తర్వాత ఈ ఆపర్చునిటీ వచ్చింది. ఇందులో గొప్ప విషయం ఏముంది అని మీలో చాలామంది అనుకుంటూ ఉంటారు. అలాగే ఎందుకు నేను దీని మీద వీడియో చేస్తున్నానో కూడా తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. కంపల్సరీగా మీకు కూడా చాలా విషయాలు తెలియాలి. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. అండ్ రీసెంట్‌గా టాటా కంపెనీ టాటా ఆల్ట్రోజ్ కార్‌ని లాంచ్ చేసింది. అండ్ దీనికి సంబంధించిన మీడియా డ్రైవ్ ఈవెంట్‌ని వీళ్ళు బెంగుళూరు ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న తాజ్ హోటల్‌లో కండక్ట్ చేశారు. అండ్ ఈ ఈవెంట్‌కి మన ఛానల్‌ని కూడా ఇన్వైట్ చేయడం అయితే జరిగింది. సో, వచ్చిన ఆపర్చునిటీని మిస్ చేసుకోకూడదని చెప్పి నేను వెంటనే ఈవెంట్‌కి వెళ్ళడం జరిగింది. అంతేకాదు కార్‌ని తీసుకొని టెస్ట్ డ్రైవ్ చేసి, అలాగే దీని మీద ఒక వీడియో కూడా నేను అప్‌లోడ్ చేశాను రీసెంట్‌గానే. జస్ట్ ఐ థింక్ 2 డేస్ అవుతుంటుంది ఈ వీడియో మీరు చూసే టైంకి. సో, ఆ వీడియోలో నేను క్లియర్‌గా టాటా ఆల్ట్రోజ్‌కి సంబంధించిన అన్ని విషయాలు తెలియజేయడం అయితే జరిగింది. ఎవరైనా చూడకపోతే ఆ వీడియోని ఒక్కసారి రిఫర్ చేయండి. అండ్ ఆ వీడియో విషయం పక్కన పెడితే మీడియా డ్రైవ్‌కి అటెండ్ అయితే గొప్ప ఏమి అని ఇందాకే నేను చెప్పాను కదా! ఇది గొప్ప అని ఎందుకు అంటున్నానంటే, చాలామందికి అవకాశం అయితే రాదు. ఎస్పెషల్లీ ఇక్కడ కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలి. ఇదే టాటా కంపెనీకి సంబంధించిన కార్స్ రివ్యూ చేద్దామని చెప్పి నేను అనంతపూర్‌లో టాటా షోరూమ్‌కి చాలా సార్లు వెళ్ళడం అయితే జరిగింది. బట్ దురదృష్టవశాత్తు వాళ్ళు నాకు కార్ ఇవ్వకపోవడం కూడా జరిగింది. మరి అది ఎందుకో రీజన్ తెలీదు. టెక్నికల్ రీజన్స్ ఏమై ఉంటాయో నాకైతే తెలీదు గానీ, బట్ చాలా సార్లు వెళ్ళడం, కారు తీసుకొని రివ్యూ చేయాలనుకోవడం, బట్ అది కుదరకపోవడం జరిగింది. బట్ లక్కీగా మీ అందరి సపోర్ట్‌తో ఈరోజు అదే టాటా కంపెనీ నేషనల్ వైడ్ 300-400 మాత్రమే ఇన్వైట్ చేశారు మీడియా డ్రైవ్‌కి. దాంట్లో తెలుగులో మనం గూడా ఉండడం చాలా సంతోషాన్నిచ్చింది. అందుకే నేను ఈ విషయాన్ని మీతో షేర్ జేసుకోవాలని అనుకుంటున్నాను. సో, ఇది మొట్టమొదటిగా ఆనందపడే విషయం. మరి బాధపడాల్సిన విషయాలు ఏమిటి అనేది గూడా మీరు తెలుసుకోవాలి. ఇంకా బాధపడాల్సిన విషయాలు ఏమిటి అని మీరు అనుకుంటూ ఉంటే, దీనికి మెయిన్ రీజన్ వచ్చేసరికి మన తెలుగు ఆటోమొబైల్ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కైతే ఈ మీడియా డ్రైవ్స్‌కి వెళ్ళే అవకాశాలు చాలా తక్కువగా వస్తున్నాయి. దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఇక్కడ నేను ఈ విషయాలు చెప్పే ముందు మీలో చాలామంది అనుకుంటూ ఉంటారు, వీడేదో రీజనల్ ఫీలింగ్‌ని తీసుకొనొచ్చి వ్యూస్ కోసం, రీచ్ కోసం ఈ మాటలు చెప్తున్నాడని. కాదండి, దాదాపు 5½ ఇయర్స్ నేను ఈ ఫీల్డ్‌లో ఉన్న తర్వాత కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలని మాత్రమే అనుకుంటున్నాను. సో, తెలుగులో ఉండే వాళ్ళకి అక్కడి వరకు వెళ్ళడానికి చాలా హర్డిల్స్ ఉంటాయి. ఎందుకంటే మెయిన్‌గా ఒక తెలుగు రీజనల్ లాంగ్వేజ్‌లో ఉండే ఆటోమొబైల్ సంబంధించిన ఛానల్స్ వాళ్ళ మీద అంత మంచి ఒపీనియన్ అయితే ఎక్కువ మందికి లేదు. ఎందుకంటే మెయిన్ ఫోకస్ అంతా వాళ్ళు హిందీ లేదా ఇంగ్లీష్ ఈ ఛానల్స్ మీదనే ఎక్కువగా ప్రయారిటీ ఇస్తూ ఉంటారు. మరి అలా ప్రయారిటీ ఇస్తే మీకెలా ఇన్విటేషన్ వచ్చిందని మీలో ఇప్పటికే కొంతమందికి డౌట్స్ కూడా మొదలై ఉంటాయి. ఇదైతే ఊరికే రాలేదు. ఎలా వచ్చిందో కూడా మీకు చెప్తాను వినండి. యాక్చువల్‌గా నేను ఎవ్రీ 2 ఇయర్స్ ఆటో ఎక్స్‌పో ఈవెంట్‌కి ఢిల్లీకి వెళ్ళి ఈవెంట్‌ని కవర్ చేస్తున్నాను. 2020లో ఫస్ట్ టైమ్ వెళ్ళాను. 2023లో వెళ్ళాను. అలాగే 2025లో వెళ్ళాను. 2020, 2023లో అయితే నా ఓన్ మనీని ఖర్చు పెట్టుకొని ఢిల్లీ వరకు కెమెరామెన్‌ని తీసుకొని అక్కడ ఉండే కంటెంట్ అంతా షూట్ చేసి మన తెలుగు వాళ్ళకి కూడా అందరికంటే ముందే ఇవ్వాలనే ఉద్దేశ్యంతో నేను ఢిల్లీకి వెళ్ళడం అయితే జరిగింది. కానీ 2025లో మాత్రం కొంచెం నేను స్పాన్సర్‌షిప్ అమౌంట్ కూడా రైజ్ చేసి, అంటే ఇక్కడ లోకల్‌గా ఉండే కొన్ని కంపెనీస్‌తో ఆటోమొబైల్‌కి సంబంధించిన షోరూమ్ వాళ్ళతో టై అప్ అయ్యి వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే అంత దూరం వెళ్ళాలంటే ఆషామాషీ విషయం అయితే కాదు. అక్కడ స్టే చేయాలి. అలాగే 2-3 డేస్ కెమెరామెన్‌కి డబ్బులివ్వాలి. ఆ ఈవెంట్‌ని కవర్ చేయాలి. మళ్ళీ ఎడిటర్‌కి ఇవ్వాలి. ఎడిటర్‌కి కూడా అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. సో, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ ఇయర్ మాత్రమే నేను కొంచెం అమౌంట్‌ని రైజ్ చేసి ఆ ఈవెంట్‌ని కవర్ చేయడం అయితే జరిగింది. సో, అక్కడికెళ్ళడం వల్ల నాకు వచ్చిన అడ్వాంటేజ్ ఏమంటే, ఈ ఆటోమొబైల్‌కి సంబంధించిన ఈ మీడియా డ్రైవ్స్ కండక్ట్ చేసేవాళ్ళు గానీ, లేదా ఈ కంపెనీకి సంబంధించిన అఫీషియల్స్‌ని గానీ మీట్ అయ్యే అవకాశం అయితే వచ్చింది. సో, ఆ సందర్భంలోనే నేను ఈ టాటా కంపెనీకి సంబంధించిన సింగ్ సార్ అనే అతన్ని కలవడం అయితే జరిగింది. అతని పేరు సింగ్. నేను సార్ అని పిలుస్తున్నాను. సో, ఇతన్ని కలిసి మన ప్రొఫైల్ అంతా ప్రెజెంట్ చేశాను. ఆ తర్వాత అతను గూడా కొంచెం పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యి అతని కాంటాక్ట్ నంబర్ అయితే షేర్ చేయడం అయితే జరిగింది.
స్ట్రైట్ అవే మన ఛానల్‌కి అయితే ఇన్విటేషన్ రాలేదండి. నేను ఇందాక చెప్పాను కదా! సింగ్ సార్‌తో మనకున్న కాంటాక్ట్ వల్ల, అందులో ఈ ఆల్ట్రోజ్ ఈవెంట్ జరుగుతుందని ఇన్ఫర్మేషన్ ఉండడం వల్ల మెసేజ్ చేయడం అయితే జరిగింది. పాపం ఆయనైతే టైంకి రెస్పాండ్ అయ్యి వెంటనే మన ఛానల్‌ని లిస్ట్‌లో ఇంక్లూడ్ చేశారు. అండ్ మనం లాస్ట్ మొమెంట్‌లో బెంగుళూరుకి వెళ్ళి ఈ మొత్తం కంటెంట్‌ని షూట్ చేయడం అయితే జరిగింది. సో, తెలుగు వాళ్ళు ఇంత కష్టపడితే తప్ప కొన్ని సందర్భాలలో అక్కడి వరకు రీచ్ అవ్వలేం. అందులో మన ఛానల్‌కి ఆల్మోస్ట్ 1,00,000 పైన సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అంతో కొంతో రీచ్ కూడా ఉంది. అయినప్పటికి కూడా ఇన్ని ఇయర్స్ పట్టిందంటే మీరే ఆలోచించుకోవాలి. సో, దీనికి నేను కేవలం రీజనల్ లాంగ్వేజ్ బ్యారియర్ అని మాత్రమే అనుకోవడం లేదు. అఫ్‌కోర్స్ హిందీ, ఇంగ్లీష్ వాళ్ళకి రీచ్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అన్ని స్టేట్స్ వాళ్ళు చూస్తారు. అలాగే లాంగ్వేజ్‌కి కూడా ఎక్కువ రీచ్ అవుతుంది. బట్ మన తెలుగు ఏం తక్కువ కాదు కదండీ. మొత్తం ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు వాళ్ళు ఉన్నారు. కానీ మన తెలుగు వాళ్ళు ఆటోమొబైల్ కంటెంట్‌ని కొంచెం తక్కువగా చూస్తూ ఉంటారు వెన్ కంపేర్ టు హిందీ అండ్ ఇంగ్లీష్. సో, ఎవరైతే కార్ కొనాలో, బైక్ కొనాలో వాళ్ళు మాత్రమే చూస్తుంటారు. లేదా ఇంకొంతమంది ఈ కార్స్, బైక్స్ అంటే పిచ్చి ఉన్నవాళ్ళు జస్ట్ లైక్ నాలాంటి వాళ్ళు చూస్తూ ఉంటారు. బట్ ఎప్పుడూ నేనైతే బాధపడలేదు. ఈ రీజనల్ లాంగ్వేజ్ బ్యారియర్ గురించి కూడా నేను ఎక్కువగా ఆలోచించలేదు. మన పని మనం చేసుకుంటూనే ఉన్నాం. ఇంకా చెప్పాలంటే నేనే కన్సిస్టెన్సీగా అప్లోడ్ చేయలేకపోతున్నాను వీడియోస్. దానికి మెయిన్ రీజన్ నేను చాలా సందర్భాలలో చెప్పాను. నేను ఒక ఫుల్ టైమ్ యూట్యూబర్ అయితే కాదు. నేను ఒక జాబ్ చేస్తూ అండ్ యూట్యూబ్ ఛానల్‌ని మెయింటైన్ చేస్తున్నాను. బట్ నాకైతే ముందు నుండి కూడా ఈ కార్స్ అండ్ బైక్స్ అంటే చాలా ఇష్టం. సో, అందుకే ఎన్ని కష్టాలొచ్చినా కూడా నేను ఎప్పుడు దీన్ని మధ్యలో అయితే డ్రాప్ చేయలేదు. ఈవెన్ కన్సిస్టెన్సీగా లేకపోయినా ఎప్పటికప్పుడు తెలుగు వాళ్ళకి మంచి క్వాలిటీ కంటెంట్‌ని అందించాలనే నేను చూస్తూ ఉంటాను. సరే అంతా బాగుంది. మీడియా డ్రైవ్‌కెళ్తే నీ ఛానల్‌కి ఉపయోగము, నీకు వ్యూస్ వస్తాయి, మాకేంటి ఉపయోగము అని అనుకుంటుంటారు. ఇక్కడ ఇంకొక విషయం కూడా మీకు క్లారిఫై చేయాలి. మనం సాధారణంగా షోరూమ్ దగ్గరికెళ్ళి మనం ఒక కార్ గానీ, బండి గానీ అడిగామనుకోండి, వాళ్ళు ఫస్ట్ కొన్ని కండిషన్స్ పెడతారు. డబ్బులేమి ఇవ్వరు. చాలామంది షోరూమ్‌లో నుంచి డబ్బులు ఇస్తారని అనుకుంటుంటారు. అదైతే అబద్ధమండి. వాళ్ళు ఫస్ట్ ఏమడుగుతారంటే, మా కార్‌ని బాగా ప్రమోట్ చేయండి, మా బైక్‌ని బాగా ప్రమోట్ చేయండి, దీంట్లో నెగెటివ్స్ ఎక్కువగా చెప్పకండని కొంతమంది డైరెక్ట్‌గా లేదా ఇంకొంతమంది ఇండైరెక్ట్‌గా అంటుంటారు. సో, దానివల్ల గూడా మేము గూడా ఎలా అయిపోతామంటే, పోనీలేరా బాబు కనీసం బండి లేదా కారు ఏదో దొరికింది రివ్యూ అన్నా చేద్దామని చెప్పి చాలా సందర్భాలలో కొన్ని నెగెటివ్స్ ఉన్నా గూడా నోరు మూసుకొని ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అదే మీడియా డ్రైవ్‌కెళ్ళామనుకోండి, అక్కడ ఎలాంటి కండిషన్స్ ఉండవు. 99.99% పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ గూడా చాలా పాజిటివ్‌గా ఆలోచిస్తారు. ఇన్‌ఫ్యాక్ట్ ఇదే నేను టాటా ఆల్ట్రోజ్ మీడియా డ్రైవ్‌కెళ్ళినప్పుడు నా ఎక్స్‌పీరియన్స్ మీకు షేర్ చేస్తున్నాను. సో, మొత్తం రివ్యూ అంతా అయిపోయింది. కార్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఓపెన్‌గా మీరు ఏం అబ్జర్వ్ చేశారు, మీ సజెషన్స్ ఏంటి అని మన యొక్క ఫీడ్‌బ్యాక్‌ని కూడా వాళ్ళు రికార్డ్ చేయడం అయితే జరిగింది. అందుకే మీరు వీడియోని నోటీస్ చేయండి. దాంట్లో నేను ఇది ఇచ్చింటే బాగుండు, ఇది ఇంకా బెటర్‌గా ఉండొచ్చని ఓపెన్‌గా చెప్పడం అయితే జరిగింది. సో, ఫస్ట్ అడ్వాంటేజ్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్‌కే ఉంటుంది. మా నుండి కూడా ఒపీనియన్ చాలా ఫ్రాంక్‌గా వస్తుంది మీడియా డ్రైవ్స్‌కి వెళ్ళడం వల్ల. ఇక రెండో అడ్వాంటేజ్ ఇలాంటి మీడియా డ్రైవ్స్ లేదా మీడియా రైడ్స్‌కి వెళ్ళడం వల్ల ఉపయోగం ఏమిటి అంటే, మన ఛానల్ గ్రో అవుతుంది. అంతేకాదు మీకు కూడా హిందీ, ఇంగ్లీష్ ఛానల్స్‌తో పాటు ధీటుగా అందరికంటే ముందే మనం వీడియోస్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే మీలో చాలామంది నన్ను అడుగుతుంటారు, "అన్నా మీరెందుకు ఇంకా చేయలేదు? ఈ కార్ ఎప్పుడో రిలీజ్ అయింది. మీరు చాలా లేట్ ఉన్నారు." సో, రీజన్ ఇదే అండి. కొన్ని షోరూమ్స్ వాళ్ళ దగ్గరికెళ్తే వాళ్ళు వెహికల్స్ ఇవ్వరు. అంతో ఇంతో మనకు సబ్స్క్రైబర్స్ కౌంట్ ఉన్నా గూడా నా పరిస్థితే ఇలా ఉంటే, ఇంకా చిన్న చిన్న ఆటోమొబైల్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా గూడా ఉండొచ్చు. సో, అందుకే నేను చెప్పేది గూడా మీ అందరికీ ఏమిటంటే, సబ్స్క్రైబ్ కాని వాళ్ళకి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే వీడియోస్ ఏదైతే పెడుతున్నానో కొంచెం మీరు ఆ వీడియోస్ చూడండి. మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఎందుకంటే మార్కెట్‌లో ఛానల్‌కి సబ్స్క్రైబర్ కౌంట్ అలాగే వ్యూవర్‌షిప్‌ని బట్టి కూడా అవకాశాలనేవి వస్తూ ఉంటాయి. ఏది ఏమైనా వైబోస్ వ్యూ ఛానల్ ఈరోజు ఈ పొజిషన్‌లో ఉందంటే దానికి 100% కారణం మీరిచ్చిన సపోర్టే. సో, ఫ్యూచర్‌లో గూడా మీరు ఇంకా సపోర్ట్ చేయగలిగితే ఇలాంటి మీడియా డ్రైవ్స్‌కి మనం గూడా ఇంకా ఎక్కువగా వెళ్ళే అవకాశం ఉంటుంది. అంతేగాదు నేను ఇలాంటి వీడియోస్ కూడా అంటే కార్, బైక్ రివ్యూ వీడియోసే కాకుండా బిహైండ్ ద సీన్స్ వీడియోస్ కూడా నేను రెగ్యులర్‌గా చేస్తాను. ఎందుకంటే ఎవరైనా కొత్తగా తెలుగులో ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలన్నా లేదా ఆటోమొబైల్ వ్లాగింగ్ చేయాలన్న వాళ్ళకి కూడా యూజ్‌గా ఉంటుంది. అలాగే మీకు కూడా చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి. సో, అందుకే ఈ వీడియోస్ చేస్తున్నాను. వ్యూస్ కోసం అయితే కాదు. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మరొక వీడియోతో అతి త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ దిస్ ఈజ్ వైభవ్ సైనింగ్ ఆఫ్. బై బై.